భాగ్యనగరంలో మహాగణపతి నిమజ్జనం కన్నుల పండువగా సాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ట్యాంక్ బండ్ పై జరుగుతున్న నిమజ్జనోత్సవంలో పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు సిటీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాను నాగేందర్, బల్దియా కమిషనర్ ఆమ్రపాలి, సిటీ సిపి సివి ఆనంద్ పాల్గొన్నారు. ట్యాంక్ బండ్ పై జరుగుతున్న నిమజ్జనం వివరాలను అడిగి తెలుసుకున్నారు సీఎం. క్రేన్ల దగ్గరకు వెళ్లి పరిశీలించారు. క్రేన్ ఆపరేటర్లతో మాట్లాడారు రేవంత్. ఎన్టీఆర్ మార్గ్లో బడా గణపతి నిమజ్జనం అయ్యే క్రేన్ నెంబర్ 4ను చూశారు. నిమజ్జనం ఏర్పాట్లపై ఆరా తీశారు. భారీ లంబోదరుని ఎలా నిమజ్జనం చేస్తామో సీఎంకు వివరించారు క్రేన్ ఆపరేటర్స్. ఇప్పటికే ట్రయల్ రన్ నిర్వహించామని రేవంత్ కు తెలిపారు. తర్వాత నిమజ్జనం పనుల్లో ఉన్న బల్దియా కార్మికురాలతో మాట్లాడారు సీఎం. ఇక కామన్ మ్యాన్ మాదిరిగా ఒక ముఖ్యమంత్రి నేరుగా నిమజ్జనోత్సవంలో పాల్గొనడం విశేషం. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా నేరుగా గణేష్ నిమజ్జనోత్సవానికి అటెండ్ అవ్వలేదని అంటున్నారు అధికారులు. రైట్, ఖైరతాబాద్ బడా గణేష్ క్రేన్ నెంబర్ 4 దగ్గర మనకు కనిపిస్తోంది. మరి కాసేపట్లోనే నిమజ్జనానికి సంబంధించిన పనులు స్టార్ట్ కాబోతున్నాయి. చివరి పూజలు అవి జరుగుతాయి. ఏం జరుగుతాయి, ఎట్లా ఉంది అక్కడ సిచ్యుయేషన్ తెలుసుకుందాం. లక్ష్మి మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. లక్ష్మి, ఏంటి అక్కడ ఏం జరుగుతోంది? మరి కాసేపట్లో కొన్ని నిమిషాలలో ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అంగరంగ వైభవంగా జరగబోతుంది. సుమారు 6 గంటల పాటు జరిగిన ఈ శోభాయాత్ర అంటే ఖైరతాబాద్ సర్కిల్ నుంచి ఇక్కడ వరకు కూడా 6 గంటల సమయం పట్టింది. అక్కడి నుంచి కూడా ఆ శోభాయాత్ర చాలా ఘనంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి బందోబస్తు మధ్య ఈ పాదయాత్ర అంతా కొనసాగడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ శివపార్వతులు అలాగే శ్రీనివాస మండపాలు ఏవైతే ఉన్నాయో ఆ రెండింటిని కూడా నిమజ్జనం చేశారు. ఆ రెండింటి తర్వాత క్రేన్ నెంబర్ 4 దగ్గరికి మహాగణపతి విగ్రహాన్ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు 350 టన్నుల బరువు మోసే ఆ క్రేన్తో ఈ విగ్రహానికి మొత్తం చుట్టూ కూడా అమరుస్తున్నారు. అమర్చిన తర్వాత ప్రత్యేక అరే చేలు కొట్టరా అకు బొచ్చగన పయ్యకే నువ్వు చేతులెత్తి మొక్కరా. రమేష్గాడు, రాజుగాడు, సీనుగాడు, వేణుగాడు కొంత పెళ్లి చందాలేసి విగ్రహాన్ని తెచ్చినారు. మండపంలో నిలబెట్టి పూల దండలేసినారు. అగరొత్తులు వెలిగించి ఆరతులే ఇస్తున్నారు. చలో రే.